హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ద ఆర్ఆర్బి స్టడీ స్పేస్. మనం ఎన్సీఆర్టీ ఫిజిక్స్ తెలుగులో ఎక్స్ప్లెయిన్ చేసుకుంటున్నాం. అందులో భాగంగా హీట్లో తర్వాతి పార్ట్ అనమాట. నెక్స్ట్ వచ్చేసి పదార్థాల స్థితి మార్పు. సో పదార్థాలు 3 స్థితులలో ఉంటాయి. అవి ఘన, ద్రవ మరియు వాయు పదార్థాలు. మనం ఆల్రెడీ మొదటి నుంచి చెప్పుకుంటున్నాము. పదార్థాలు 3 స్థితులలో లభిస్తుంటాయి. కొన్ని ఘన పదార్థాలు, ద్రవ పదార్థాలు, అలాగే వాయు పదార్థాలుగా ఉంటాయి. సో ఇప్పుడు ఘన పదార్థాలు అంటే మనం రకరకాల వస్తువులు కావచ్చు, రాగి వస్తువు, చెక్క, మనం తినేటువంటి ఫుడ్ గ్రెయిన్స్, ఇవన్నీ కూడా ఘన పదార్థాలుగా ఉంటాయి. మనం తాగేటువంటి వాటరు, ఆల్కహాల్, తర్వాత జ్యూస్ ఐటమ్స్, ఇవి ద్రవ పదార్థాలుగా ఉంటాయి. సో మనం పీల్చేటువంటి ఆక్సిజన్, తర్వాత స్మోక్, ఇవన్నీ కూడా పొగలు, ఇవన్నీ కూడా వాయు రూపంలో ఉంటాయి. సో ఈ రకంగా పదార్థాలు 3 రకాలుగా లభిస్తాయి. నెక్స్ట్ వీటిని వేడి చేసినప్పుడు కానీ చల్లార్చినప్పుడు కానీ ఒక స్థితి నుండి మరో స్థితిలోకి మారుతాయి. సో ఈ 3 పదార్థాలని వేడి చేయవచ్చును, అలాగే చల్లార్చవచ్చును. వేడి చేస్తే ఒక స్థితిలోకి, చల్లారిస్తే ఇంకో స్థితిలోకి మార్పు చెందుతాయి. నెక్స్ట్ పదార్థ స్థితి మార్పు చెందినప్పుడు ఉష్ణోగ్రత ఏమవుతుందంటే స్థిరంగా ఉంటుంది. సో ఇప్పుడు ఘన పదార్థం నుండి ద్రవ పదార్థంలోకి వచ్చింది, లేదా ద్రవ పదార్థం నుండి వాయు పదార్థంలోకి పోయింది, లేదా వాయు పదార్థం నుంచి ఘన పదార్థంలోకి మారింది. ఇట్లా ప్రతిదీ కూడా ఒక పదార్థం నుంచి ఇంకొక పదార్థంలోకి తన స్థితిని మార్చుకుంటున్నప్పుడు ఉష్ణోగ్రత ఏమీ చేంజ్ కాదు. జస్ట్ పదార్థం అనేది దాని యొక్క స్థితి చేంజ్ అవుతుంది, కానీ ఉష్ణోగ్రత అనేది స్థిరంగా ఉంటుంది. ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్. మనం ఏమంటే జనరల్ గా ఇప్పుడు ఘన పదార్థం అంటే మంచు అనేది నీరుగా మారినప్పుడు ఉష్ణోగ్రత, మంచు యొక్క ఉష్ణోగ్రత చేంజ్ అయిపోతుంది అని చెప్పేసి మనం అనుకుంటుంటాం. సో ఇట్లా పొరపాటు పడి రాంగ్ ఆప్షన్ కూడా మనం ఆన్సర్ పెడతాం. కాబట్టి పదార్థం యొక్క స్థితి మార్పు చెందినప్పుడు ఉష్ణోగ్రత అనేది స్థిరంగా ఉంటుంది. సో ఇప్పుడు ఉదాహరణకు బాష్పీభవన స్థానం తీసుకుందాం. బాష్పీభవన స్థానం అంటేనే దీన్ని బాయిలింగ్ పాయింట్ అంటారు. ఒక స్థిర ఉష్ణోగ్రత వద్ద ద్రవ పదార్థము వాయు పదార్థంగా మారే ప్రక్రియను బాష్పీభవనం అంటారు. ఆ ఉష్ణోగ్రతను బాష్పీభవన ఉష్ణోగ్రత అంటారు. ఒక స్థిర ఉష్ణోగ్రత వద్ద ఇప్పుడు మన 100 డిగ్రీ సెంటీగ్రేడ్ దగ్గర ద్రవ పదార్థం అనేది వాయు పదార్థంగా మారుతుంది. సో ఈ ద్రవ పదార్థానికి ఉన్నటువంటి ఉష్ణోగ్రత స్థిరంగానే ఉంటుంది అనమాట. 100 దగ్గర ద్రవ పదార్థంగా ఉంటుంది, 100 దగ్గర వాయు పదార్థంగా ఉంటుంది. ఈ టెంపరేచర్ ఏం మారదు. సో జస్ట్ 100 దగ్గర అది వాయు రూపంగా మారిపోతుంది. దీన్నే బాష్పీభవనం అని పిలుస్తారు. ఈ ఉష్ణోగ్రత అంటే 100 డిగ్రీ సెంటీగ్రేడ్ ఉష్ణోగ్రత బాష్పీభవన ఉష్ణోగ్రత అని పిలుస్తారు. ద్రవ అణువులు ఏ ఉష్ణోగ్రత వద్దనైనా ద్రవ ఉపరితలాన్ని వీడిపోయే ప్రక్రియను కూడా బాష్పీభవనం అంటారు. ఇంకొక నిర్వచనం ఏంటంటే, ద్రవ పదార్థంలో ద్రవ అణువులు ఉంటాయి కదా, ఇవి ఒక ఉష్ణోగ్రత వద్ద తన ఉపరితలాన్ని అంటే ద్రవంలో నుంచి వాయువులోకి వెళ్ళిపోతుంటాయి అన్నమాట. ఈ ప్రక్రియను కూడా బాష్పీభవనం అంటారు. నెక్స్ట్ ఉదాహరణకు నీరు 100 డిగ్రీల వద్ద ఆవిరిగా మారును, కావున నీటి యొక్క బాష్పీభవన ఉష్ణోగ్రతను మనం 100 డిగ్రీ సెంటీగ్రేడ్ అంటారు. దీనినే నీటి యొక్క బాష్పీభవన స్థానం అంటారు. సో నీరు ఉదాహరణకు రూమ్ టెంపరేచర్ దగ్గర ఒక 24 డిగ్రీ సెంటీగ్రేడ్ అది కలిగి ఉంది. ఏది? నీరు. సో 24 నుంచి మనం వేడి చేస్తూ 25, 30, 50, 60, 70, 80, 90, 100 డిగ్రీల వరకు వచ్చినప్పుడు ఆ నీరు ఏమైపోతుందంటే ఆవిరైపోతుంది. ఇప్పుడు సపోజ్ మనం ఇంట్లో వంట చేస్తుంటారు కదా, వంట చేస్తున్నప్పుడు రైస్ వండుతారు. రైస్ వండేటప్పుడు ఏమవుతారు, రైస్కి వాటర్ పోస్తాం కదా. సో సర్టెన్ తర్వాత ఏమైతే అంటే వాటర్ అంతా ఎవాపరేట్ అయిపోతుందా లేదా. అలాగే ఇప్పుడు సపోజ్ సింపుల్ గా ఒక బౌల్ తీసుకొని గ్యాస్ మీద పెట్టేసి వాటర్ పోయండి. ఒక గ్లాస్ వాటర్ పోయి బాగా మరిగించండి. మరిగించి పెడితే చివరికి ఏమైపోతుంది, వాటర్ అనేది ఏమైపోతుంది, మొత్తం ఎవాపరేట్ అయిపోతే ఎంటీ బౌల్ మిగులుతుందా లేదా. అప్పుడు ఇక్కడ ఉన్నటువంటి వాటర్కి 100 డిగ్రీ సెంటీగ్రేడ్ చేరడం వల్ల ఆ బౌల్లో ఉన్నటువంటి వాటర్ అనేది ఎవాపరేట్ అయిపోయింది. దీన్నే బాష్పీభవనం స్థానం అని పిలుస్తారు. నెక్స్ట్ ద్రవం అణువులు ఉపరితలం నుండి తొలగిపోయే అణువులకు నిరంతర శక్తిని ఇస్తాయి. కావున బాష్పీభవనం అనేది ఒక శీతలీకరణ ప్రక్రియ. సో ఇప్పుడు బాష్పీభవనం అంటున్నాం కదా, బాయిలింగ్ పాయింట్ అనేది ఇది ఒక ఎటువంటి ప్రాసెస్ అంటే కూలింగ్ ప్రాసెస్ అంట. ఎందుకు కూలింగ్ ప్రాసెస్ అంటారు? ఆ ద్రవంలో ఉన్నటువంటి అణువులు ద్రవం యొక్క ఉపరితలం నుండి తొలగిపోయే అణువులకు నిరంతరమైన శక్తిని ఇస్తుంటాయన్నమాట. సో ఇప్పుడు ద్రవం ఉంటుంది అంటే ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే ఒక బౌల్ తీసుకున్నారు, బౌల్లో వాటర్ పోసి వేడి చేస్తున్నారు. ఇప్పుడు వాటర్ పైన తీసుకోండి, వాటర్ కి పైన టాప్ లెవెల్. ఉదాహరణకు ఇప్పుడు సపోజ్ ఇది ఉంది బౌల్, ఈ బౌల్ ఉంది కదా, ఇది టాప్, ఇవన్నీ వాటరే కదా. ఈ వాటర్ ఈ పైన ఉంటాయి కదా టాప్ వాటర్, ఈ టాప్ వాటర్ లో ఉన్నటువంటి అణువులకు
ఇవి ఏం చేస్తుంటాయంటే ఇవి ఫస్ట్ వెళ్ళేటివి అణువులు ఏంటివి, ఆవిరైపోయేటివి పైన ఉన్నటువంటి అణువులే కదా. ఈ పై అణువులు అనేది ఎక్కువ శక్తిని కలిగి ఉంటాయి. వీటికి ఎక్కువ శక్తిని కలిగించేసేటువంటి దీని లోపల ఉన్నటువంటి నీటి అణువులు. ఈ నీటి అణువులు ఏం చేస్తాయంటే పై ఉన్నటువంటి వాటికి ఫస్ట్ మీరు వెళ్ళిపోండి బయటికి, తర్వాత మేము వస్తుంటాము ఆవిరి రూపంలో అని చెప్పేసి చెప్తారనమాట. సో ఉపరితలంలో పైన ఉన్నటువంటి వాటికి ఎక్కువ శక్తిని ఇచ్చి ఆవిరి అయిపోయే విధంగా చేస్తుంటాయని చెప్తున్నాడు. సో అదే ద్రవంలోని అణువులు ఉపరితలం నుండి తొలగిపోయే అణువులకు నిరంతరమైన శక్తినిస్తాయి. కావున బాష్పీభవనం అనేది ఒక శీతలీకరణ ప్రక్రియ, అంటే కూలింగ్ ప్రాసెస్. ఇవేం చేస్తున్నాయి, తనలో ఉన్నటువంటి వాటిని తీసేస్తున్నాయి అనమాట. తీసేసి అవి ఉష్ణోగ్రతను కోల్పోతున్నాయి కదా, కాబట్టి కూలింగ్ ప్రాసెస్ అని పిలుస్తారు. వేడి చేయకుండానే నీరు ఆవిరైపోతే ఆ ప్రక్రియను ఎగురుట అంటారు. సో మనము వేడి చేయాల్సిన అవసరం లేదు, వేడి చేయకోకుండానే నీరు ఆవిరైపోతే ఆ ప్రక్రియను ఎగురుట అంటారు. ఉదాహరణకు మనము అరచేతుల్లో ఏదన్నా కనుక, ఉదాహరణకు ఆల్కహాల్ కానీ పెట్రోల్ కానీ మీరు అరచేతుల్లో పోసుకున్నప్పుడు ఏమైపోతుంది, అది ఆవిరి అయిపోతుందా లేదా? పెట్రోల్ జనరల్ గా పెట్రోల్ చూడండి, పెట్రోల్ మీరు పొరపాటున చేయికి తగిలింది అనుకోండి, చేయిలో కొంత పడ్డా కానీ అదేమైపోతుంది, కాసేపటికి గాల్లో ఆవిరి అయిపోయి మీ చేయి అంతా చాలా కూల్గా అయిపోతుంది కదా. సో కాబట్టి ఈ బాష్పీభవన ప్రక్రియ అనేది ఏమైందంటే కూలింగ్ ప్రాసెస్ కి ఉదాహరణ. నెక్స్ట్ ద్రవం యొక్క బాష్పీభవనము ఈ కింది వాటిలో ఆధారపడి ఉంటుంది. వెరీ వెరీ ఇంపార్టెంట్. బాష్పీభవనం జరగాలంటే వీటిపైన ఆధారపడి ఉంటాయంటే వీటిపైన ఆధారపడి. ఉదాహరణకు ఉష్ణోగ్రత అనేది ఉష్ణోగ్రత పెరిగే కొద్దీ బాష్పీభవనం రేటు కూడా పెరుగుతుంటుంది. మన టెంపరేచర్ ఎక్కువ చేసే కొద్దీ ఏమవుతుంది అంటే నీరు ఇంకా తొందరగా ఆవిరైపోతుంటుంది. అలాగే ఉపరితల వైశాల్యం ఇది పెరిగే కొద్దీ బాష్పీభవన రేటు కూడా పెరుగుతుంది. ఉదాహరణకు ఒక టీ కప్పు, ఇప్పుడు చూడండి, ఇప్పుడు టీ ఒక కప్పులో గ్లాస్లో తీసుకుంటే త్వరగా చల్లారుతుందా, లేకపోతే ఒక ప్లేట్లో తీసుకుంటే త్వరగా చల్లారుతుందా? సో ప్లేట్ అనేది ఉపరితల వైశాల్యం ఎక్కువగా ఉంటుంది. టీ కప్తో పోలిస్తే ప్లేట్ యొక్క ఉపరితల వైశాల్యం ఎక్కువగా ఉంటుంది కాబట్టి ప్లేట్లో పోసిన టీ అనేది త్వరగా చల్లారుతుంది, కప్పులో పోసిన టీ అనేది నిదానంగా చల్లారుతుంది. అంటే ఇక్కడ ఉపరితల వైశాల్యం పెరిగింది కాబట్టి బాష్పీభవన స్థానం కూడా పెరుగుతుంది. నెక్స్ట్ ఆవిరిని తొలగించే రేటు. సో ఆవిరి అనేది నిరంతరంగా తొలగింపబడుతూ ఉంటే బాష్పీభవన రేటు అనేది పెరుగుతుంది. అంటే ఇప్పుడు చెప్పాను కదా, కింది అణువులు పై అణువులని ఆవిరి అయిపో అని చెప్తుంటాయి కదా. సో ఎంత పర్సంటేజ్తో ఎంత రేటుతో అవి ఆవిరి అయిపోతూ ఉంటాయి అనేది కూడా ఆధారపడి ఉంటుంది. సో ఈ మూడు అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఉష్ణోగ్రత ప్రభావం చూపుతుంది, ఉపరితల వైశాల్యము, ఆవిరి తొలగించేటువంటి రేటును కూడా, ఈ మూడు అనేది బాష్పీభవన స్థానం మీద ఆధారపడి ఉంటుంది. గాలి ఎక్కువగా ఉండే రోజుల్లో మన బట్టలు అనేది త్వరగా ఆరడానికి గల కారణం ఏంటి అంటే అది బాష్పీభవన స్థానమే. సో వెరీ వెరీ ఇంపార్టెంట్ అనమాట. సో ఇది ఈ ప్రీవియస్ ఇయర్ లో కూడా అడిగాడు, గాలి ఎక్కువగా ఉండే రోజుల్లో బట్టలు త్వరగా ఆరుతాయి, దానికి కారణం ఏంటంటే ఈ యొక్క బాష్పీభవనం. అంటే ఇక్కడ ఏంటంటే ఉష్ణోగ్రత, ఉపరితల వైశాల్యము, ఆవిరిని తొలగించే రేటు ఎక్కువగా ఉండడం వల్ల సో బట్టలు త్వరగా ఆరిపోతాయి. నెక్స్ట్ సాంద్రీకరణాన్ని కండెన్సేషన్ అని పిలుస్తారు. అంటే నీటి ఆవిరి అనేది నీరుగా మారడాన్ని సాంద్రీకరణం అంటారు. ఇప్పుడు మనం ఏం చేసినాము, బాష్పీభవనంలో నీటిని ఆవిరిగా మార్చాము, అదే ఆవిరి నీరుగా మారడాన్ని ఏమంటామంటే సాంద్రీకరణ అంటారు. సో ఇది ఒక ఉష్ణీకరణ ప్రక్రియ, దీన్ని వార్మింగ్ ప్రాసెస్ అంటారు. మనం ఏమన్నాం ఇందాక, బాష్పీభవనాన్ని కూలింగ్ ప్రాసెస్, శీతలీకరణ ప్రక్రియ ఉన్నాం కదా, దానికి ఆపోజిట్ ఇది ఏంటంటే సాంద్రీకరణం ఏమైపోతుంది, ఉష్ణ ప్రక్రియ అయిపోతుంది, అంటే వార్మింగ్ ప్రాసెస్ అని పిలుస్తారు. వర్షాలు కురవడంలో ఇమిడి ఉన్నటువంటి సూత్రం ఏంటంటే సాంద్రీకరణము. వర్షాలు ఏమైతుంది, ఇప్పుడు మనకు సమ్మర్ లో కానీ లేదా ఇప్పుడు వర్షాలు చూస్తున్నాం కదా, సో ఎండ పెట్టిన రోజు ఏమైపోతుంది అంటే నీరు అనేది ఎక్కువగా ఆవిరి అయిపోతుంది, ఆవిరి అయిపోయి మేఘాల రూపంలో చేరి ఆ మేఘాలు మళ్ళీ తిరిగి నీటిగా మారుతుంటాయి కదా. మేఘాలలో ఉండేది ఏంటి, నీటి ఆవిరే కదా. నీటి ఆవిరి అంటే వాయువే కదా. ఈ వాయువు అనేది తిరిగి మళ్ళీ నీరుగా వర్షంగా మారుతుంది కాబట్టి సో దీన్ని సాంద్రీకరణ అంటారు. సో వర్షాలు కురవడం దేనివల్ల అంటే సాంద్రీకరణ, కండెన్సేషన్ ప్రక్రియ కిందకి వస్తుంది. వివిధ ఉపరితలాలపై సాంద్రీకరణం చెందిన నీటి బిందువులను తుషారము, డ్యూ అని పిలుస్తారు. వివిధ ఉపరితలాలపై సాంద్రీకరణ చెందిన నీటి బిందువులు అంటే ఇప్పుడు మీరు చూడండి, ఎక్కడన్నా ఇప్పుడు చలికాలంలో గడ్డి మీద నీటి బిందువులు ఉంటాయి కదా, ఇవేంటంటే వాయువు అనేది ఆ నీరుగా మారి ఉంటుంది అనమాట. సో అక్కడ వాయువు నీరుగా మారి చిన్న చిన్న బిందువులుగా మారితే దీన్ని తుషారం, డ్యూ అని పిలుస్తారు. పొగవలే గాలిలో తేలియాడేటువంటి నీటి బిందువులను కూడా పొగమంచు లేదా ఫాగ్ అంటారు. సో మనకు చలికాలంలో కూడా పొగమంచు ఏర్పడుతుంటుంది కదా, సో ఆ పొగమంచుని ఫాగ్ అంటారు. ఇది కూడా వాయువు అనేది ద్రవంగా ఉంటుంది, ఆ వాయువులో ద్రవం అంటే వాయువు ద్రవంగా మారే వల్ల ఈ పొగమంచు, ఈ తుషారం, నీటి బిందువులు ఇవన్నీ కూడా సాంద్రీకరణలో భాగమే.
నెక్స్ట్ ఇగురుట. ఇగురుట అంటే వేడి చేయకుండానే ఒక ద్రవ పదార్థం ఆవిరై కొంతవరకు దాని పరిసర ప్రాంతాన్ని ఉష్ణోగ్రతను తగ్గించేటువంటి ప్రక్రియనే ఇగురుట అంటారు. సో మనము ఇందాక చెప్పాము, చేతిలో పెట్రోల్ పోసుకున్నప్పుడు మనకి ఏమైపోతుందంటే ఆవిరి అయిపోతుంది. మనం ఏం వేడి చేయాల్సిన అవసరం లేదు కదా, మన చేతిలో పెట్రోల్ పోసుకొని ఏం వేడి చేయలేదు కదా, వేడి చేయకుండానే ఆవిరి అయిపోయి మనకు చుట్టుపక్కల పరిసరాల ఉష్ణోగ్రత తగ్గుతుంది. మన చేతిలో కూడా మన టెంపరేచర్ తగ్గి మన చేయి కూడా చాలా చల్లబడుతుంది కదా. సో ఇది ఉదాహరణకు అరచేతిలో పెట్రోల్ ఉంచినప్పుడు చేయి చల్లబడడం అనేది ఇగురుట కిందకి ఉదాహరణ. నెక్స్ట్ చెమట. చెమట అంటే ఏంటి? సో మనిషి పని చేసేటప్పుడు శరీరం నుండి శక్తి అనేది ఉష్ణ రూపంలో విడుదలయ్యి చర్మం ఉష్ణోగ్రత పెరిగి స్వేదగంధుల నుండి నీరు బాష్పీభవనం చెంది చల్లబడుతుంది. ఇప్పుడు మనం బాగా సమ్మర్లో కానీ ఎండలో బాగా పని చేసాం అనుకోండి, పని చేసినప్పుడు ఏమైపోతుంది, మనకి విపరీతమైన చెమట వస్తుంది. చెమట వచ్చేసి అంటే చెమట వస్తుంది అంటే మన శరీరం బాగా వేడవుతుంది కదా, ఎండకి వేయడం వల్ల చెమట బయటకు వస్తుంది. చెమట బయటకు వచ్చి ఆ చెమట అనేది ఆవిరి రూపంలో వెళ్ళిపోయి అంటే ఇక్కడ స్వేదనందనాల నుండి నీరు బాష్పీభవనం చెంది మనకు చల్లబడుతుంది. నీరు ఆవిరైపోవడం అనేది మనం చెప్పే బాష్పీభవనం అనేది కూలింగ్ ప్రాసెస్ కదా. సో మనకి చెమట ఎక్కువ పడిపోతే మన శరీరం అనేది చల్లబడుతుంది. నెక్స్ట్ ఒక పదార్థం యొక్క ద్రవీభవన స్థానము మరుగు స్థానము దానిపై గల బాహ్య పీడనంపై ఆధారపడుతుంది. ఒక పదార్థంకి ద్రవీభవన స్థానం ఉంటుంది అంటే మెల్టింగ్ పాయింట్ ఉంటుంది, మరుగు స్థానం అంటే బాయిలింగ్ పాయింట్ ఉంటాయి. ఈ రెండు కూడా పీడనం పైన కూడా ఆధారపడతాయి. ఇందాక మనం మనము బాష్పీభవన స్థానం ఆధారపడేటువంటి అంశాలు ఉష్ణోగ్రత, తర్వాత ఉపరితల వైశాల్యము మరియు ఆవిరిని తొలగించేటువంటి రేటు, ఈ మూడింటి మీద ఆధారపడి ఉంటుందని చెప్పాం కదా. వాటితో పాటుగా పీడనం మీద కూడా ఆధారపడి ఉంటుంది. ఒక పదార్థం అనేది ద్రవీభవన స్థానం చెందాలన్నా లేదా మరిగే స్థానాన్ని చెందాలన్నా మన పీడనం ఎంతో కొంత ప్రెజర్ పెడితేనే దాని మీద అవి చేరుతాయి. ఉదాహరణగా ప్రెజర్ కుక్కర్లో మనం ఎక్కువ ప్రెజర్ పెట్టడం వల్లే కదా సో అక్కడ ఏమవుతుందంటే కూరగాయలు అనేది ఉడుకుతాయి అనేది మనం చెప్తాం, ఉదాహరణకు చెప్తాం. నెక్స్ట్ ఒక పదార్థం యొక్క బాష్పీభవన స్థానము దాని మీద పనిచేసే పీడనానికి అనులోమానుపాతంలో ఉంటుంది. సో ఇప్పుడు మనకు ద్రవీభవన స్థానం ఉంది, మరుగు స్థానం ఉంది, అలాగే బాష్పీభవన స్థానం అన్ని మూడు ఉన్నాయి. ఈ మూడే కాదు ఇంకా ఉన్నాయి. సో ఈ మూడిట్లలో ద్రవీభవన స్థానము మరిగే స్థానం ఈ రెండు కూడా బాహ్య పీడనంపై ఆధారపడతాయి, బయటి వాతావరణ పీడనం పైన. అదేవిధంగా బాష్పీభవనాలు అంటే ఈ రెండు కూడా డైరెక్ట్లీ ప్రొపోర్షనల్ గా ఉంటాయి. ఇది వచ్చేసి లేదు అన్ని కూడా డైరెక్ట్లీ ప్రొపోర్షనల్ గానే ఉంటాయి. బాష్పీభవనము దాని మీద పనిచేసేటువంటి పీడనానికి కూడా అనులోమానుపాతం అంటే డైరెక్ట్లీ ప్రొపోర్షనల్ గా ఉంటుంది. నెక్స్ట్ పీడనం పెంచితే ఆ పదార్థం యొక్క బాష్పీభవన స్థానం పెరుగుతుంది. ఇప్పుడు చూడండి, పీడనం పెంచినాము, సో పెంచినప్పుడు ఏమవుతుంది, బాష్పీభవన స్థానము పెరుగుతుంది అంటే డైరెక్ట్లీ ప్రొపోర్షనల్ గా ఉంటుంది కదా. ఉదాహరణకు ప్రెజర్ కుక్కర్లో మీరు ఎక్కువ మంట పెట్టేసి ఎక్కువ ప్రెజర్ పెట్టామంటే త్వరగా ఉడుకుతాయి కదా ఏదైనా ఆహార పదార్థాలు. సో పీడనం పెరిగితే బాష్పీభవన స్థానం కూడా పెరుగుతుంది. దీనికి ఉదాహరణ ప్రెజర్ కుక్కర్. అదే పీడనం తగ్గితే పదార్థం యొక్క బాష్పీభవన స్థానం కూడా తగ్గుతుంది. సో ఎత్తైన ప్రాంతాలలో ఏమవుతుందంటే అక్కడ పీడనం తక్కువగా ఉంటుంది కాబట్టి బాష్పీభవన స్థానం కూడా తక్కువగా ఉంటుంది. నెక్స్ట్ సో ఎత్తైన ప్రాంతాల వద్ద పీడనం తక్కువగా ఉండడం వల్ల 100 డిగ్రీల కంటే ముందే నీరు ఆవిరిగా మారిపోతుంది. కావున అక్కడ ఆహార పదార్థాలు ఆలస్యంగా ఉడుకుతాయి. సో మామూలు మనకు 100 డిగ్రీల సెంటీగ్రేడ్ దగ్గర ఇదనేది వాటర్ ఆవిరైపోతుంది, కానీ అక్కడ 100 డిగ్రీల కంటే ముందుగానే ఆవిరైపోతుంది. ఇంకా మనకు కుక్కర్లో ఉడకాలంటేనే 100 డిగ్రీల సెంటీగ్రేడ్ కావాలి. సో అంతకన్నా తక్కువ ఉష్ణోగ్రత వద్దనే అక్కడ నీరు ఆవిరైపోవడం వల్ల సో వాళ్ళు వంట చేసుకోవడానికి ఎక్కువ టైం పడతాయి. సో మనతో పోల్చుకుంటే ఎత్తైన ప్రాంతాల వాళ్ళకి వంట అనేది ఆలస్యంగా అవుతుంది. నెక్స్ట్ ఆర్ద్రత అంటేనే దీనికి హ్యూమిడిటీ అంటారు. గాలిలో ఎల్లప్పుడూ కొంత నీటి ఆవిరి అనేది ఉంటుంది. మన కంటికి కనిపించదు కానీ కొంత నీటి ఆవిరి అనేది ఎల్లప్పుడూ ఉంటుంది. అందువల్ల వాతావరణం కొంచెం తేమగా ఉంటుంది. సో గాలిలోని నీటి ఆవిరి పరిమాణాన్ని ఆర్ద్రత అంటారు. ఆర్ద్రత అంటే ఏంటంటే ఎంతో కొంత నీటి ఆవిరి ఉంటుంది కదా, దాని యొక్క క్వాంటిటీని, పరిమాణాన్ని, సైజు ని మనము హ్యూమిడిటీ అని పిలుస్తారు. ఇది కూడా ఇంపార్టెంట్. సో గాలిలోని నీటి ఆవిరి పరిమాణాన్ని మనం ఆర్ద్రత అంటారు. నెక్స్ట్ మరగడాన్ని బాయిలింగ్ అంటాం కదా. సో నీటి యొక్క ఉష్ణోగ్రత 100 డిగ్రీ సెంటీగ్రేడ్ చేరే వరకు ఉష్ణోగ్రత నిరంతరంగా పెరుగుతూ ఉంటుంది. నేను ఇందాక చెప్పాను కదా, ఇప్పుడు రూమ్ టెంపరేచర్ దగ్గర మనం తీసుకున్నటువంటి బౌల్లో 24 డిగ్రీ సెంటీగ్రేడ్ కలిగి ఉంది వాటర్. అది 100 డిగ్రీల వరకు పెరగాలంటే మనం పెంచుకుంటా పోతుంటాం కదా, 24 నుంచి 30, 40, 50, 60 అట్లా 100 వరకు పెంచుకుంటా పోతూ ఉంటాం. ఆ తర్వాత నీటి ఉష్ణోగ్రతలో పెరుగుదల ఉండదు. ఎప్పుడైతే 100 డిగ్రీల దగ్గరికి పెట్టామనుకో 101, 102, 103 ఉండదు. ఎందుకు ఉండదంటే అక్కడ నీకు నీరే ఉండదు కదా. 100 డిగ్రీల దగ్గర కంప్లీట్ గా నీరు అనేది ఆవిరి అయిపోతుంది కాబట్టి ఆ తర్వాత నీటి ఉష్ణోగ్రతలో పెరుగుదల ఏమీ ఉండదు. ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్. 100 డిగ్రీల సెంటీగ్రేడ్ వద్ద
ఉష్ణోగ్రత వద్ద ఇంకా ఉష్ణాన్ని అందిస్తూ ఉన్న ఉష్ణోగ్రత పెరుగుదల ఉండదు. సో నువ్వు 100 డిగ్రీల దగ్గర నీరు ఆవిరి అయిపోయి వెళ్ళిపోతే నన్ను తర్వాత ఉష్ణోగ్రత ఇచ్చినా కానీ ఏం ప్రయోజనం లేదు కదా అది. అంతేకాక 100 డిగ్రీల ఉష్ణోగ్రత వద్ద నీటి ఉపరితలంలో చాలా ఎక్కువ మొత్తంలో బుడగలు ఏర్పడతాయి. దీన్నే బబ్లింగ్ అని పిలుస్తారు. దీన్నే మరగడం అంటారు. సో మీరు ఎక్కువ టెంపరేచర్ పెట్టి కింద గ్యాస్ ఎక్కువ ఫ్లేమ్ పెట్టేసి మరిగించండి, విపరీతమైన వేడి బుడగలు వస్తాయి. మీరు ఇది ఆల్రెడీ అందరు గమనించే ఉంటారు. సో దీన్ని మరగడం అంటారు. నీరు ఒక ద్రావణం మనకు తెలుసు. ఇందులో కొన్ని వాయువులతో సహా అనేక రకాల మలినాలు కలిగి ఉంటాయి. సో ఇప్పుడు నీరంటే H2O అంటే ఏంటి? హైడ్రోజన్ మరియు ఆక్సిజన్. ఈ రెండు కూడా వాయువులే కదా. వీటితో పాటుగా అనేక రకాల వాయువులు మలినాలు కూడా కలిగి ఉంటాయి. నీటిని లేదా ద్రవాన్ని, సో మనం నీటిని కానీ ద్రవాన్ని కానీ వేడి చేసినప్పుడు అందులోని వాయువుల ద్రావణీయత సాల్యుబిలిటీ తగ్గుతుంది. ఇప్పుడు నీరు వేడి చేస్తే అందులోని వాయువుల యొక్క ద్రావణీయత, దాని యొక్క సాల్యుబిలిటీ తగ్గిపోతుంది. ఇది ఎట్లా గమనిస్తామంటే, ఇప్పుడు మనం చూడండి సమ్మర్లో చాలా వరకు చెరువుల్లో, వంకల్లో, కుంటల్లో ఉండేటువంటి చేపలు చనిపోతుంటాయి. ఎందుకు చనిపోతుంటాయి? అక్కడ సమ్మర్లో వేడి ఎక్కువ అయిపోవడం వల్ల వాటర్లో ఉన్నటువంటి ఆక్సిజన్ పరిమాణం, దాని యొక్క ద్రావణీయత, ఇతర వాయువుల ద్రావణీయత తగ్గిపోతుంది. అందుకు దానిలో ఉండేటువంటి జలచరాలు అంటే చేపలు, ఇతర జీవరాశులు సరైన ఆక్సిజన్ అందక అవి చనిపోతూ ఉంటాయి అన్నమాట. ఇదే దీనికి మెయిన్ ఎగ్జాంపుల్. ఎందుకంటే నీటిని వేడి చేసినప్పుడు అందులో వాయువుల ద్రావణీయత తగ్గిపోతుంది. సో వాయువుల ద్రావణీయత కావాల్సినటువంటి ఆక్సిజన్ తగ్గిపోవడం వల్ల అవి చనిపోతాయి. నెక్స్ట్, ఏదేని పీడనము స్థిర ఉష్ణోగ్రత వద్ద ద్రవ స్థితిలోని పదార్థము వాయు స్థితిలోకి మారడాన్ని మరగడం అంటారు. సో నువ్వు మరగడం అంటే ఏంటి? ఎంతో కొంత ప్రెజర్ ఇస్తావు, అలాగే ఉష్ణోగ్రత ఇస్తావు. సో ఉష్ణోగ్రత, ప్రెజర్ రెండు డిపెండ్ అయి ఉంటాయని చెప్పుకున్నాం కదా ఇందాక. సో ఉష్ణోగ్రత అలాగే పీడనము, ఈ పీడనం వద్ద ద్రవ స్థితిలోని పదార్థము వాయు స్థితిలోకి మారుతుంది. ఇప్పుడు నీరు అనేది ఆవిరైపోవడాన్ని మరగడం అంటారు. ఆ ఉష్ణోగ్రతను ఆ ద్రవం యొక్క మరుగుస్థానం అంటారు, బాయిలింగ్ పాయింట్ అని పిలుస్తాం. ఇప్పుడు 100 డిగ్రీల దగ్గర ద్రవం ఏమైపోయింది? మరిగి వాయు స్థితిలోకి మారింది కదా. సో ఆ ఉష్ణోగ్రతను అంటే 100 డిగ్రీ సెంటిగ్రేడ్ ఉష్ణాన్ని ఆ ద్రవం యొక్క మరుగు స్థానము, బాయిలింగ్ పాయింట్ అని పిలుస్తారు. నెక్స్ట్ ఏమంటాడు? నీరు ద్రవ స్థితి నుండి వాయు స్థితికి మారడానికి ఉష్ణశక్తి వినియోగించబడింది. ఖచ్చితంగా వేడి చేస్తేనే ద్రవం వాయుగా మారిపోతుంది, అంటే ఇక్కడ ఉష్ణశక్తి వినియోగించబడింది. నెక్స్ట్ ఏమంటాడు? ఈ ఉష్ణాన్ని బాష్పీభవన గుప్తోష్ణం అంటారు, లేటెంట్ హీట్ ఆఫ్ వేపరైజేషన్ అంటారు. సో కాబట్టి నువ్వు ఎంతో కొంత 24 నుంచి 100 డిగ్రీల వరకు దాదాపుగా 76 డిగ్రీల సెంటిగ్రేడ్ అనేది నీకు ఉష్ణం అనేది అవసరమైంది. సో ఈ ఉష్ణాన్ని 76 డిగ్రీల సెంటిగ్రేడ్ ఉష్ణాన్ని మనం ఏమని పిలుస్తాము? బాష్పీభవన గుప్తోష్ణము అని పిలుస్తాము, అంటే లేటెంట్ హీట్ ఆఫ్ వేపరైజేషన్ పిలుస్తాము. నెక్స్ట్ వచ్చేసి ద్రవ్యరాశి గల ద్రవం. నువ్వు ఒక కేజీ నీరు తీసుకున్నావు, వాయువుగా మారడానికి ఎంతో కొంత క్యూ క్యాలరీల ఉష్ణశక్తి కావాలి. సో కొన్ని క్యాలరీల శక్తి కావాలి. ఇప్పుడు ఒక బౌల్ తీసుకున్నావు, గ్యాస్ పొయ్యి మీద పెట్టావు, ఆ బౌల్లో 1 కేజీ వాటర్ తీసుకున్నావు. 1 కేజీ వాటర్ తీసుకొని నువ్వు హీట్ ఇస్తూనే ఉన్నావు. హీట్ని మనం క్యాలరీలో కొలుస్తాం కాబట్టి కొన్ని క్యాలరీలు ఇస్తున్నావు. ఒక 1000 క్యాలరీలో, 2000 క్యాలరీలో, ఒక 5000 క్యాలరీలో ఇస్తూ ఉంటావు. అప్పుడు ఏమవుతుందంటే బాష్పీభవనం గుప్తోష్ణాన్ని నువ్వు ఎలా క్యాలిక్యులేట్ చేస్తావు? నువ్వు ఇచ్చేటువంటి హీట్ క్యాలరీలు బై నువ్వు తీసుకునేటువంటి మాస్, అంటే 1 కేజీ వాటర్. సో Q/M అవుతుంది. దీన్ని L తో చూస్తారు. L = Q/M అని క్యాలిక్యులేట్ చేస్తాం. సో ఈ బాష్పీభవన గుప్తోష్ణానికి యూనిట్స్ ఏంటివి? CGS ప్రమాణంలో అయితే క్యాలరీ పర్ గ్రామ్. Qని క్యాలరీలో కొలుస్తారు, M అంటే మాస్ కాబట్టి గ్రాముల్లో కొలుస్తాం, కాబట్టి క్యాలరీ పర్ గ్రామ్, అది ఇది CGS. అదే SI ప్రమాణం వచ్చేసి Q అంటే జౌల్స్ లో కొలుస్తాం కాబట్టి, మాస్ ని కేజీలలో కొలుస్తాం కాబట్టి జౌల్ పర్ కేజీ. సో ఇది బాష్పీభవన గుప్తోష్ణానికి యూనిట్స్ అనమాట. సో ఒకసారి అడిగాడు, ఇంపార్టెంట్, చూసుకోండి. నెక్స్ట్, సాధారణ వాతావరణ పీడనం అంటే 1 అట్మాస్ఫియర్ వద్ద నీరు మరుగు స్థానము 100 డిగ్రీ సెంటిగ్రేడ్ అవుతుంది. లేదా దీన్ని కెల్విన్లకు మారుస్తే 273 యాడ్ చేస్తే ఏమవుతుంది? 373 కెల్విన్ అవుతుంది. సో నీరు బాష్పీభవన గుప్తోష్ణ విలువ ఎంత అంటే 540 క్యాలరీ పర్ గ్రామ్ అనమాట. సో మామూలుగా మన సాధారణ పీడనం వద్ద, వాతావరణ పీడనం వద్ద నీటి మరుగు స్థానము 100 డిగ్రీలుగా ఉంటుంది. కెల్విన్ అయితే 373 కెల్విన్లుగా ఉంటుంది. అప్పుడు 100 డిగ్రీల సెంటిగ్రేడ్ దగ్గర తీసుకున్నప్పుడు నీటి బాష్పీభవన గుప్తోష్ణ విలువ ఎంత అంటే 540 క్యాలరీ పర్ గ్రామ్ అనమాట. CGS ప్రమాణంలో తీసుకున్నాడు. నెక్స్ట్ ద్రవీభవనం అంటే మెల్ట్ అవ్వడం. ద్రవీభవనం అంటే కరగడమే కదా. మంచు ముక్కలు కరిగేటప్పుడు ప్రారంభంలో మంచు ఉష్ణోగ్రత 0 డిగ్రీలు లేదా అంతకంటే తక్కువగానే ఉంటుంది. సో మంచు ముక్కలు కరుగుతుంటాయి కదా. ఇప్పుడు ధ్రువ ప్రాంతాలలో మంచు అనేది కరుగుతూ ఉంటుంది. సో అలాగా మంచు అనేది కరిగేటప్పుడు ప్రారంభంలో 0 డిగ్రీల
కంటే తక్కువగానే ఉంటుంది. మంచు ఉష్ణోగ్రత 0 డిగ్రీల కంటే తక్కువగా ఉంటే 0 డిగ్రీలను చేరే వరకు ఉష్ణోగ్రత నిరంతరంగా పెరుగుతుంటుంది. అంటే -1, -2, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ -5 నుంచి -4 మైనస్లలో పెరుగుతుందంటే ఎంత, -4 నుంచి -3 వచ్చి పెరిగిందని, -2 వచ్చిందే పెరిగిందని, -1 అంటే పెరిగిందని చెప్తాం అనమాట. అట్లా పెరుగుతూ ఉంటే మంచు ఉష్ణోగ్రత 0 డిగ్రీ కంటే తక్కువగా ఉంటే 0ను చేరే వరకు ఉష్ణోగ్రత నిరంతరంగా పెరుగుతూ ఉంటుంది. అంటే -4 నుంచి -3, -2, -1 అప్పుడు 0కి వస్తుంది అని చెప్తున్నాడు. మంచు కరగడం ప్రారంభం అవ్వగానే ఉష్ణాన్ని అందిస్తున్నప్పటికీ టెంపరేచర్లో మార్పు లేకపోవడం గమనించవచ్చు. సో మంచు కరుగుతుంది అంటే నీకు 0 వరకు వచ్చినాక 0 నుంచి మంచు కరుగుతుంది. అప్పటి నుంచి నువ్వు ఏమి ఉష్ణోగ్రత పెంచుకుంటా పోతున్నా కానీ ఏమి మార్పు ఉండదు అనమాట. మనం చెప్పుకున్న మొదట్లోనే ఒక పదార్థాన్ని ఇంకో పదార్థంలోకి మారినప్పుడు ఉష్ణోగ్రతలో ఏమి స్థిరంగా ఉంటుందని చెప్పినాం. కాబట్టి మంచు ముక్కలను అందించినటువంటి ఉష్ణము మంచు ముక్కల అంతర్గత శక్తిని పెంచుతుంది. సో నువ్వు మంచు ముక్కలకు కూడా కొంచెం హీట్ ఇస్తేనే కదా మంచు కరిగేది. ఆ కరుగుతుంది అంటే దాని యొక్క హీట్, నువ్వు ఇచ్చినటువంటి హీట్, ఆ ఉష్ణం అనేది మంచు అణువులు ఉంటాయి కదా లోపల, అది క్యూబ్ రూపంలో ఉంటాయి కాబట్టి మంచు ఆ అణువులు అనేది అంతర్గత శక్తిని, దానిలో శక్తిని పెంచి ఇలా పెరిగినటువంటి అంతర్గత శక్తి మంచులోని అణువులు ఉంటాయి కదా, మంచు అంటే నథింగ్ బట్ నీరే కదా, దాంట్లో ఉన్నటువంటి అణువులు ఏంటి, H2 అణువులు కదా, మధ్య గల బంధాలను బలహీనపరిచి తెంచివేస్తుంది. అందువల్ల మంచు అనేది ఘన పదార్థంలో ఉన్నటువంటి మంచు నీరుగా అంటే ద్రవ పదార్థంలోకి మారిపోతుంది. యాక్చువల్గా మంచు అనే కానీ నీటితోనే మంచు అయి ఉంటుంది కదా, అందులో నీరు అంటే H2O బంధాలు అనేది. సో H2O బంధాలు అనేది చాలా బలంగా దగ్గరగా ఉంటాయి మంచులో. అందువల్ల మంచు ఏమైపోతుందంటే ఘనస్థితిలో ఉంటుంది. ఎప్పుడైతే మనం ఆ నీటి అణువుల H2O బంధాలను తెంచి వేసామంటే, ఇలా తెంచి వేయాలంటే మనం హీట్ అప్లై చేయాలి. అప్పుడు హీట్ అప్లై చేసినప్పుడు ఆ బంధాలన్నీ తెంపివేయబడతాయి. తెంపివేయడం వల్ల నీరు ఏమైపోతుంది అంటే ద్రవంగా మారిపోతుంది. నెక్స్ట్ ఈ ప్రక్రియ స్థిర ఉష్ణోగ్రత అంటే 0 డిగ్రీ సెంటిగ్రేడ్ లేకపోతే కెల్విన్లకు మార్చుకుంటే 273 కెల్విన్ల వద్దనే జరుగుతుంటుంది. అంటే ఈ టెంపరేచర్ని ద్రవీభవన స్థానం అంటారు. ఈ 0 డిగ్రీని మెల్టింగ్ పాయింట్ టెంపరేచర్ అని పిలుస్తాం. ఒక ఘన పదార్థము ద్రవంగా మారే ఈ ప్రక్రియనే ద్రవీభవనం అంటారు. ఇక్కడ ఏమంటుంది, ఘన పదార్థం ద్రవంగా మారుతుంది కాబట్టి ద్రవీభవనం అని పిలుస్తున్నారు. ద్రవీభవనం చెందేటప్పుడు మంచు ఉష్ణోగ్రత ఏమీ మారదు, 0 డిగ్రీ సెంటిగ్రేడే ఉంటుంది. ఎందుకనగా మంచుకు అందించబడిన ఉష్ణం పూర్తిగా నీటి అణువుల మధ్య గల బంధాన్ని పెంచడానికి వినియోగించబడుతుంది. ఇక్కడ నువ్వు ఇచ్చినటువంటి హీట్ అనేది దేనికి ఉపయోగించబడింది, అందులో ఉన్నటువంటి హైడ్రోజన్ H2O నీటి అణువుల బంధాలను పెంచడానికి మాత్రమే ఉపయోగించబడింది. కాబట్టి ఇక్కడ మంచు యొక్క టెంపరేచర్ ఏం మారదు. స్థిర ఉష్ణోగ్రత వద్ద ఘనస్థితిలో ఉన్న పదార్థము ద్రవ స్థితిలోకి మారే ప్రక్రియను ఇంకొక ఉదాహరణ ఏంటంటే, ఒక స్థిర ఉష్ణోగ్రత వద్ద అంటే 0 డిగ్రీ సెంటిగ్రేడ్ దగ్గర ఘనస్థితిలో ఉన్నటువంటి పదార్థం అంటే మంచు ద్రవ స్థితిలో కంటే నీరుగా మారే ఈ ప్రక్రియను ద్రవీభవన స్థానం అని కూడా పిలుస్తారు. ఈ స్థిర ఉష్ణోగ్రతను ద్రవీభవన స్థానం అని కూడా పిలుస్తారు. ఇంకో నిర్వచనం అనమాట. స్థిర ఉష్ణోగ్రత వద్ద అంటే నువ్వు తీసుకున్నటువంటి 0 డిగ్రీ సెంటిగ్రేడ్ వద్ద 1 గ్రాము ఘన పదార్థం అంటే 1 గ్రాము ఒక మంచు ముక్కను తీసుకున్నావు, పూర్తిగా ద్రవంగా ఆ మంచు అనేది నీరుగా మారితే నువ్వు ఎంతో కొంత ఉష్ణాన్ని అప్లై చేస్తున్నావు కదా, సో దాన్ని ఏమంటారంటే ద్రవీభవన ఉష్ణం అంటారు. లేటెంట్ హీట్ ఆఫ్ ఫ్యూజన్ అంటాం. మనం ఇందాక బాష్పీభవన గుప్తోష్ణం అన్నాము, ఇది నీరు ఆవిరిగా మారడాన్ని. ఇప్పుడు ఘనం అనేది ద్రవంగా మారడాన్ని ద్రవీభవన గుప్తోష్ణం అంటారు. దీన్ని కూడా లేటెంట్ హీట్ ఆఫ్ ఫ్యూజన్ అని పిలుస్తారు. దీన్ని కూడా ఎల్లుతో చూపిస్తారు. కాబట్టి ఇది క్యూ అంటే నువ్వు క్యాలరీలు ఇస్తున్నావు, మంచు ముక్కను కేజీలలో తీసుకుంటే మాస్ గా తీసుకుంటున్నాం. సో మంచు ద్రవీభవన గుప్తోష్ణ విలువ వచ్చేసి 80 క్యాలరీ పర్ గ్రామ్ అనమాట. సో మంచు వచ్చేసి 80 కిలో క్యాలరీలు ఉంటుంది. అదే బాష్పీభవన గుప్తోష్ణం వచ్చేసి 540 క్యాలరీ పర్ గ్రామ్ ఉంటుంది అనమాట.